హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఒక నెంబర్ అనేది పాజిటివా నెగిటివా అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా మనం ఒక నెంబర్ని చూస్తే అది పాజిటివా నెగిటివా అని ఎలా చూస్తాం? మైనస్ సింబల్ ఉండి ఒక నెంబర్ ఉంటే అది నెగిటివ్ నెంబర్ అనేసి మనకు అర్థమవుతుంది. సో ప్లస్ సింబల్ లేకపోతే ఓన్లీ నెంబర్ ఉంటే అది పాజిటివ్ నెంబర్ అనేసి అర్థమవుతుంది. కరెక్ట్? సో మరి మనం ప్రోగ్రామింగ్లో అది పాజిటివా నెగిటివా అని లాజికల్గా మనకి ఎలా తెలియాలి అని అంటే, 0 కంటే లెస్ దెన్ ఉన్న నెంబర్స్ అన్నీ పాజిటివ్ నెంబర్స్. ఓకే, 0 కంటే లెస్ దెన్ ఉన్న నెంబర్స్ అవన్నీ నెగిటివ్ నెంబర్స్. ఓకేనా? 0 కంటే లెస్ దెన్ ఉన్న నెంబర్స్, సో అవి పాజిటివ్ నెంబర్స్ అని. 0 కంటే గ్రేటర్ దెన్, సో 0 గ్రేటర్ దెన్ నెంబర్ ఇలా ఉంటే అది నెగిటివ్ నెంబర్ అనేసి ప్రింట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను లాజిక్ రాస్తాను. ఏంటి? 0 కంటే లెస్ దెన్ ఉన్న నెంబర్స్. సో ఫస్ట్ నేను ఒక వేరియబుల్ని తీసుకుని ఆ వేరియబుల్లో ఏ అనే వేరియబుల్ తీసుకున్నా, ఆ వేరియబుల్లో నేను ఒక నెంబర్ తీసుకున్నా. సో ఇక్కడ నేను ఏ అని నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్ అనేది నాకు లెస్ దాన్ అయితే ఏంటి? పాజిటివ్ నెంబర్ అనేసి ప్రింట్ చేయాలి. ఓకేనా? లేకపోతే నెగిటివ్ నెంబర్ అనేసి ప్రింట్ చేయాలి. నెగిటివ్ నెంబర్ అనేసి ప్రింట్ చేయాలి. ఓకే, దీన్ని ఇప్పుడు నేను రన్ చేసి చూద్దాం. సేవ్ చేసా, రన్ చేసా. ఓకే, -7 ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ అనేసి వచ్చింది మనకు. ఓకే, -7 అనేది నెగిటివ్ కదా. సో ఇప్పుడు నేను 9 నెంబర్ ఇచ్చి సేవ్ చేసి రన్ చేస్తాను. సో 9 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. ఓకే, ఇది వర్కౌట్ అయింది. సో నేను ఇక్కడ ఏ వాల్యూ, ఇది పాజిటివ్ నెగిటివ్ నెంబర్ కనుక్కో అన్నప్పుడు ఇది మన లాజిక్. ఏం లేదు, 0 లెస్ దాన్ నెంబర్ ఉన్నప్పుడు ఇలా. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ గ్రేటర్ దాన్ ఇస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ గ్రేటర్ దాన్ నెంబర్ ఉంటే ఇది ట్రూ అయితే ఇక్కడ నాకు నెగిటివ్ నెంబర్ ప్రింట్ చేయాలి. ఓకే, ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ నెంబర్లో ఏలోన 0 ఇస్తా. సో సేవ్ చేసి రన్ చేస్తా. 0 ఈజ్ నెగిటివ్ నెంబర్ అనేసి ప్రింట్ అయ్యింది. ఎందుకు? 0 అనేది 0 లెస్ దెన్ 0 ఈ కండిషన్ ఫాల్స్ అయింది. సో ఆటోమేటిక్గా మనకి ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. బట్ 0 అనేది నైదర్ ఏ పాజిటివ్ నార్ ఏ నెగిటివ్ నెంబర్, రైట్? సో 0 అనేది పాజిటివ్ నెంబర్ కాదు, నెగిటివ్ నెంబర్ కాదు. ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేను ఎల్స్ ఇఫ్ తీసుకుని దాంట్లోన ఏం రాస్తా అంటే 0 ఈక్వల్స్ టు ఏ అని వస్తే అందులో సారీ గైస్, ఇందులో ఏమి 0 ఈజ్ ఓకే, నైదర్ 0 ఈజ్ నైదర్ ఏ పాజిటివ్ నార్ ఏ నెగిటివ్ నెంబర్. ఓకేనా? 0 ఈజ్ నైదర్ ఏ పాజిటివ్ నెంబర్ నార్ ఏ నెగిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసి రన్ చేస్తే చూసారా, 0 ఈజ్ నైదర్ ఏ నెగిటివ్ నార్ ఏ పాజిటివ్ నెంబర్ ఈ విధంగా ప్రింట్ అయ్యింది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ వస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. జస్ట్ మనం కండిషన్ని బట్టి మనం ఈ కండిషన్ యూజ్ చేయాలా లేదా అని తెలుసుకోవాలి. ఒకవేళ మన ప్రాబ్లం స్టేట్మెంట్లో
ఏ అనేది వేరియబుల్ అనేది గ్రేటర్ దాన్ 0 అనేసి ఉంటే, ఓకే, గ్రేటర్ దాన్ 0 అని ఉంటే మనకు ఈ కండిషన్ అవసరం లేదు. ఓకే, ఒకవేళ ఈక్వల్స్ టు 0 అండ్ గ్రేటర్ దాన్ 0 అని ఇలా 2 కండిషన్స్ ఇచ్చినప్పుడు మనము ఈ కండిషన్ని యూజ్ చేస్తాం. ఈ ఫస్ట్ కండిషన్ ఇవ్వకపోతే మనకి ఈ కండిషన్ అవసరం లేదు. సో బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మనం రాసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.